ప్రజల గోడు వినాల్సిన ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యానికి వేదికగా మారిందని అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు ఈ ప్రజావాణి ఎస్పెషల్లీ కరీంనగర్లో ఇటు మండలాలు అదేవిధంగా జిల్లాల నుండి కూడా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ప్రజావాణిలో ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇటు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది బాధితులు ఈ ప్రజావానికి వస్తూ వెళ్తుంటారు. అయితే ప్రజావానికి తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చిన ఈ యొక్క బాధితులకు మాత్రం అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడింది. ఎందుకంటే మనం చూస్తున్నాం లోపల ఉన్న కుర్చీలన్నీ కూడా ఈ యొక్క ఆఫీసులు రాకపోవడంతో వెలవెలగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ అంటే 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి 10 గంటల 45 నిమిషాలు కావస్తున్నప్పటికీ కూడా అధికారులు మొత్తం ఎక్కడికక్కడ రాకపోవడంతో మాత్రం ఇక్కడ చైర్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది అంటే ఇప్పుడు దాదాపు ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఎంతోమంది బాధితులు తమ ఫిర్యాదులు చెప్పినప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం అవుతలేదని కూడా వాళ్ళు బాధితులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మనతో పాటు ఒక బాబు ఉన్నాడు, అతను అడుగుతున్నాం. బాబు నమస్తే, ఏం పేరు? నా పేరు విద్యాసాగర్ అండి. ఏం ప్రాబ్లం అయింది? ప్రాబ్లం జాగా విషయం, ఒక ఎకరం మా నాయన కొన్నాడు 600 రూపాయలు 1953 పూర రికార్డు ఉన్నది సార్. ఆ తర్వాత మేము అందరం 5గురం దేశాలు పట్టుకొని తిరుగుతున్నాము. మా చిన్న తమ్ముడి పేరు మీద చేసి వాడిని చంపేసిండ్రు, భూమి ధరణిలో కలిపిర్రు. అయ్యా నేను తిరిగి తిరిగి చచ్చిపోయినా. ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసారు? ఇప్పటికి ఎన్నోసార్లు ఉన్నది, రికార్డు పూర ఉన్నది సార్. రికార్డు ఎన్నోసార్లు ఉన్నది. హర్షవర్ధన్ రెడ్డి కూడా రాసిండు, వకీల్ ఎందుకు వచ్చిండ్రు కానీ లాభం లేదు సార్. మానకొండూరు పోయినా ఒక్కొక్క కాగితం నా దగ్గర ఉన్నది కానీ లాభం లేదు. ఈ ప్రజావాణి వ్యక్తి కూడా లాభం లేదు సార్. అన్ని పెద్దోళ్ళకు పైసలతో ఉన్నది, పైసా 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 పైసా. ఇంకోటి ఏం లేదు సార్. సామాన్యులకి న్యాయం జరుగుతలేదంటారా? న్యాయం జరుగుతలేదండి. ఇన్ని దినాలు కొడుకులు లేరు నాకు, నేను ఒక్కడిని ఉన్నా. నేను ఎప్పుడు పోతాను రేపు పోతాను తెలియదు. అయినాక ఏం చేస్తారు వీళ్ళు? ఏం లేదు. ఇప్పుడు తహసీల్దార్ ఏం చేసిండు, నంబర్ తీసుకున్నాడు, ఎల్లుండి చేస్తపో. ఆల్రెడీ అంతా రికార్డు నా దగ్గర ఉన్నది. ఏం లాభం? కొన్నది స్టాంప్ పేపర్ అన్ని డ్యూటీ ఉన్నాయి, లాభం ఉన్నది. సోమవారం కూడా ప్రజావానికి వస్తుంటారా? ప్రతి సోమవారం వస్తారా మీరు? ఎన్నో సార్లు ఉన్నది, రికార్డు ఉన్నది సార్. ప్రజావాణి రికార్డు ఉన్నది నా దగ్గర. సమస్య పరిష్కారం అయితే లేదు. అధికారులు ఏమంటారు మరి? అయ్యా అధికారులు ఏమంటారు? అత్తారు పోతారు అంతే. ఎవరు సరిగా జవాబు ఇవ్వడం లేదు. అట్లీస్ట్ నాది 92 ఏజ్ నడుతుంది కానీ దొంగలు, వీళ్ళందరూ దొంగలు. వాడిని కుళ్ళ చెప్తాను, రేపు రాపో బస్. మానకొండ తిరిగి పైసా అంత రాదు నాకు. తినేందుకు తిండి కూడా లేదు సార్, తిండి కూడా లేదు. లాభం లేదు సార్, బతికి లాభం లేదు. విన్నావా, చచ్చింది విన్నావా? అంత దొంగలు. ఎందుకయ్యా ఈ ఖర్చు పెట్టుడు? లాభం లేదు. దీనికి సవాల్ ఇప్పటికి హర్షవర్ధన్ రెడ్డి వకీలు కదా, అతనిచ్చిన దానికి కూడా జవాబు లేదు. నో ఆన్సర్. బట్ వాట్ కెన్ ఐ డూ? గివ్ మీ ఆన్సర్, దట్స్ ఆల్. మూడు స్కూళ్ళు ఉండే అప్పట్లో నేను చదువుకున్నప్పుడు. గంజిలో ఒకటి, మెథడిస్ట్ మిషన్ ఒకటి, మైదాన్లో ఒకటి. అటువంటిది అప్పుడు పావుల వీసం బాడది విలువ ఉండే. మండలంలో నీ సమస్య పరిష్కారం అయితే లేదని కరీంనగర్ ప్రజావానికి వచ్చినావు. ఇప్పుడు ప్రజావానికి వచ్చినా కూడా మీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. లేదు అయితే లేదు సార్. ఇన్ని ఉన్నది రికార్డు, పూర రికార్డు ఉన్నది సార్. సో చూసారా, ఇది పరిస్థితి. అంటే ప్రజల సమస్యల కోసం వినాల్సిన అధికారులు, ప్రజల గోడు వినాల్సిన అధికారులు చాలామంది ఇక్కడికి ప్రజావానికి తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. కానీ ప్రజావానికి వచ్చినా కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రజావాణి 10:45 కావస్తున్నప్పటికీ కూడా అధికారులు రాకపోవడంతో వెలవెలబోతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఈ ప్రజావాణిలో ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు కూడా ఈ ప్రజావానికి హాజరు కావాల్సి ఉంటుంది. అది హెల్త్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, దాంతోపాటుగా ఫైర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మండలంలో సమస్యలు పరిష్కారం కానీ బాధితులు ప్రజావానికి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా కనబడుతుందంటే టైంకు రాకపోవడం ఒక ఎత్తు అయితే ఒక్కొక్క బాధితులు కనీసం వాళ్ళ సమస్య కోసం ఇప్పటి నుంచి వెళ్ళి
నెలల తరబడి ప్రతి సోమవారం వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా జస్ట్ వినతి పత్రం ఇస్తారు. ఆ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఈ ప్రజావాణి పెట్టి దీనివల్ల లాభం ఏంటని కూడా ఇటు బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని దీనిపై అంటే ఈ అధికారుల కోసం ఖచ్చితంగా ఒక తంబు ఏర్పాటు చేయాలి, సమయపాలన మెయింటైన్ చేయాలి, వచ్చిన బాధితులకు న్యాయం జరగాలి. దాని డిపార్ట్మెంట్లో లోపం ఎక్కడుంది? ఎందుకంటే మండలంలో సమస్య పరిష్కారం అవుతలేదు కాబట్టి వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి బస్ ఛార్జీ పెట్టుకొని తినకుండా మరి ఈ ప్రజావానికి వస్తే మాత్రం ఇప్పటికీ వందల సార్లు ఇప్పటికి కూడా ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా మా సమస్య పరిష్కారం అవుతలేదని కూడా ఇటు బాధితులు గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.